ఎప్పుడైనా అన్నట్టు సాగిన ఢిల్లీ రాజస్థాన్ మధ్య మ్యాచ్ లో ఎట్టకేలకు విజయం ఢిల్లీని వరించింది. సూపర్ ఓవర్లో మ్యాచ్ ఫలితం తెలింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్లో తొలుత రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 4 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ ఓవర్లో 12 పరుగులతో టార్గెట్తో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు లక్ష్య ఛేదనలో విశ్వరూపం చూపించారు. కేవలం 4 బంతుల్లోనే 13 పరుగులు చేసి సూపర్ ఓవర్లో గెలుపు సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ కీలకమైన 2 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. సీజన్లో ఇది మొదటి సూపర్ ఓవర్ కావడం, అలాగే మ్యాచ్ అంతా చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగడంతో క్రికెట్ అభిమానులకు మంచి కిక్కిచ్చింది మ్యాచ్.